ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తమిళనాడులో తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్కి వచ్చారనుకోండి. 3-4 గంటలు కేటాయించి మొత్తం దేవాలయాన్ని మరియు అక్కడున్న శిల్పకళను అనుభూతి చెందుతూ చోళుల కాలానికి టైం మిషన్లో వెళ్ళినట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది. అందులో ఏ సందేహం లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదేంటంటే, ఇప్పటి నుంచి ఒక 1000 ఏళ్ల క్రితం చోళ రాజైన రాజరాజ చోళునికి ఈ దేవాలయాన్ని కట్టడానికి ఎన్ని ఏళ్ళు పట్టి ఉంటుంది? దానికి ఈ భారీ దేవాలయాన్ని మీరు మొత్తం తిరిగి చూసినందువలన మీ సమాధానం అట్లీస్ట్ ఒక 50 సంవత్సరాలు అని ఉంటుంది. కానీ వాస్తవం ఏంటంటే కేవలం 6 ఏళ్లలోనే పూర్తి చేయబడింది. చూడండి అండి, 6 ఏళ్లలోనే. ద స్పాన్ ఆఫ్ 6 years ది టెంపుల్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ అమిగోస్. 1000 ఏళ్ల నాటి చోళుల రాజధాని అయిన తంజావూరు నుంచి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడే ఇలా ఉంది అంటే అప్పుడు ఎలా ఉండేదో ఏంటో అసలు. నిజంగా అండి, నాకైతే ఈ టెంపుల్లో అడుగు పెట్టంగానే నాకైతే ఏదో ఒక పెద్ద మహా సంస్థానంలో అడుగు పెట్టినట్టుంది. నిజంగా ఏదో టైం మిషన్లో నిజంగానే చోళుల కాలానికి వెళ్ళిపోయినట్టుంది. వైబ్స్ అయితే క్లియర్గా వస్తున్నాయండి. మీకైతే ఆ చోళుల రాజ్యాన్ని కాలాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా తంజావూరులో ఉన్న బృహదేశ్వర టెంపుల్కి అయితే ఖచ్చితంగా వచ్చేయండి. మీరు అలానే ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలి. అదేంటంటే, గర్భగుడి ఉంది కదా, ఆ గర్భగుడి పైన విమానం ఉంది. ఆ విమానాన్నే శిఖరం అంటారు, మెయిన్ టవర్ అంటారు. ఆ మెయిన్ టవర్ పైన శిఖరం పైన ఒక 80 టన్స్ సింగిల్ మోనోలిథిక్ స్టోన్ అయితే ఉంది. 80 టన్స్ అంటే ఎంత అండి? 80,000 కేజీలు. ఓకే, అది అక్కడ ఉంది, ఓకే, అది కూడా అడ్జస్టబులే. కానీ 80,000 కేజీల రాయిని 216 అడుగుల ఉన్న విమానం పైకి ఎలా తీసుకుని వెళ్ళారు? అది ఆ రోజుల్లో ఏ టెక్నాలజీ లేదు, ఏ లారీస్ లేవు, ఇంకా ఏ క్రేన్స్ లేవు. ఒక్కసారి ఊహించుకోండి మీరు. అదండి మన టెక్నాలజీ. ఇది ఎలా తీసుకుని వెళ్ళారు అని తెలుసుకోవడానికి పూర్తి వీడియోని అయితే చూడండి. ఇంకొక విషయం ఏంటంటే, ఈ టెంపుల్ని, ఈ మొత్తం బృహదేశ్వర దేవాలయాన్ని అసలు సిమెంట్ లేకుండా, అసలు సున్నం లేకుండా మొత్తం గ్రానైట్తోనే కట్టేశారు. ఈ దేవాలయాన్ని కట్టడానికి దాదాపు 130,000 టన్నులు గ్రానైట్ని అయితే యూజ్ చేశారు. అన్నట్టు ఇంకొకటి ఏంటంటే, మనకి దగ్గర దరిదాపుల్లో ఒక 70-80 కిలోమీటర్ల రేడియస్లో గ్రానైట్ కొండ ఎక్కడా లేదు. కానీ ఒక 70 కిలోమీటర్స్ తర్వాత పుదుకోట్టై నార్తామలై అనే ఒక గ్రానైట్ కొండ అయితే ఉంది. ఓకే, అక్కడ ఉంది. అక్కడి నుంచి తీసుకొని వచ్చారు కూడా. ఎలా తీసుకొని వచ్చి ఉంటారా మీకు? ఆ రోజుల్లో వెహికల్స్ లేవు, లారీస్ లేవు, ఇంకా ట్రాక్టర్స్ లేవు, ఆటోస్ లేవు. ఎలా తీసుకొని వచ్చి ఉంటారు? తెలుసుకోవడానికి పూర్తి వీడియోని అయితే చూడండి. ఎలా తీసుకొని వచ్చారంటే అమిగోస్, ఈ దేవాలయాన్ని కట్టడానికి 12,000 ఏనుగులు, 50,000 వర్కర్లు, ఒక 22,000 గుర్రాలను అయితే యూజ్ చేశారు. అందుకే దేవాలయాన్ని కేవలం 6 సంవత్సరాల్లోనే కట్టారు. ఇది ఒక మార్వల్ అండి. సున్నం లేదు, సిమెంట్ లేదు, ఏం యూజ్ చేయకుండా జస్ట్ రాయి మీద రాయిని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంటర్లాకింగ్ సిస్టమ్తో అయితే ఈ గుడిని అయితే కట్టేశారు. అదండి మన ఏన్షియంట్ పీపుల్ టెక్నాలజీ. మనకైతే ఈ బృహదేశ్వర టెంపుల్లోనికి వెళ్ళడానికి 3 మెయిన్ గేట్వేస్ అయితే ఉంటాయి. 3 ఎంట్రన్సెస్. అందులో ఫస్ట్ ఎంట్రన్సే ఈ మరాఠా గేటు. ఈ మరాఠా గేట్ని 18th సెంచరీలో తంజావూరు మరాఠాస్ అయిన రాజా షెర్ఫోజీ అయితే నిర్మిస్తాడు. ఈ గేట్ అండి చాలా చాలా స్పెషల్. ఈ గేటు ఎందుకంటే, లోపల నా టెంపుల్ వచ్చి 1000 సంవత్సరాల పురాతనమైంది. కానీ ఈ గేట్ వచ్చి 300 సంవత్సరాలు ఓల్డ్. కానీ ఆ టెంపుల్కి తగ్గట్టే ఈ గేట్ అయితే డిజైన్ చేశారు. అన్నట్టు ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఈ గేట్లో మనకు వచ్చి ఏ గుడి దగ్గర బయట వచ్చి వెపన్స్ పెట్టుకోవడానికి ఉండదు. కానీ ఈ గేట్ దగ్గర అయితే మనకి ఈ టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు వెపన్స్ పెట్టుకోవడానికి కనిపిస్తూ ఉంటుంది, ఫిరంగుల్ని, గన్స్ని. ఎందుకంటే 18th సెంచరీలో ఇన్వేడర్స్, ఆక్రమణదారులు మన టెంపుల్ మీద దాడి చేయకుండా ఉండడానికి ఇలాంటివైతే ప్రొటెక్షన్గా పెట్టుకున్నారు. ఇదేనండి 2వ ఎంట్రన్స్. ఇది గేట్ కాదు, ఇది గోపురం. దీని పేరే కేరళాంతకన్ తిరువాసల్. దీన్ని ఎప్పుడు కట్టించారంటే, చోళరాజైన రాజరాజ చోళుడు కేరళ
చేరరాజుని ఓడించినప్పుడు విజయోత్సాహంతో కట్టించిన గోపురమే ఇది. చెప్పాలంటే తన విజయానికి ప్రతీకగా కట్టించాడు. దీని మీద ఉన్న శిల్పాలని చూడండి. ప్రతి ఒక్క శిల్పము ఒక కథనైతే చెప్తుంది. చాలా బాగా చెక్కారు కదా. ఖచ్చితంగా గేట్ దగ్గర ఆగి ప్రతి ఒక్క శిల్పాన్ని గమనించండి. ఇంకా ఫైనల్గా మనం 3వ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. దీని పేరే రాజరాజ తిరువాసల్, అంటే రాజరాజ గోపురం అని. ఇది మెయిన్ మందిరం కట్టినప్పుడే కట్టించిన గోపురం అండి. ఇది దాదాపు 1000 సంవత్సరాలు క్రితం కట్టించిన గోపురం. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలానే ఉంది. ఈ గోపురం మీద చూస్తున్నారు కదా, ఈ గోపురం మీద కూడా ప్రతి ఒక్క శిల్పం ఒక కథనైతే తెలియజేస్తుంది. ఇదేనండి మన భారతదేశంలోనే అతి పెద్ద 2వ నంది. ఫస్ట్ పెద్ద నంది వచ్చి లేపాక్షిలో ఉంది. ఈ నంది పొడవు వచ్చి 6 మీటర్లు, వెడల్పు వచ్చి 2.5 మీటర్లు, పొడవు వచ్చి 3.7 మీటర్లు. ఇది అతి పెద్ద సింగిల్ మోనోలిథిక్ నంది అండి. అంటే ఒకే రాయితో కట్టిన నందుల్లో ఇదే అతి పెద్దది. దీని బరువు వచ్చి సుమారు 25 టన్నులు, అంటే 25,000 కేజీలు ఇది. దీన్ని ఎప్పుడు కట్టారంటే నాయకాస్ పీరియడ్లో అయితే కట్టారు. ఒరిజినల్ నందిని ఏం చేశారంటే నాయకులు పరిపాలిస్తున్నప్పుడు ఈ బృహదేశ్వర టెంపుల్ని చూశారు కదండి, చాలా పెద్దగా ఉంది, కానీ ఇక్కడ నంది చూస్తుంటే కొంచెం చిన్నగా ఉందని చెప్పి ఈ నందిని తీసేసి అక్కడ వరాహి టెంపుల్ దగ్గర అయితే పెట్టారు. చూస్తున్నారు కదా, ఇదేనండి ఒరిజినల్ నంది. పురాతనమైన నంది అయినా కానీ చాలా బాగా ఉంది. చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ ఎలా ఉందంటే భలే ఉంది. చూస్తున్నారు కదా అమిగోస్, ఇదే ఒరిజినల్ నంది. 1000 ఏళ్ల నాటి నందీశ్వరుడు. పురాతనమైన నంది అయినా కానీ అలంకరణకి ఏమాత్రం తగ్గిపోలేదు. ఆ రోజుల్లోనే ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. మనకి ఆ రాయిని చూస్తేనే అర్థమైపోతుంది పురాతనమైన నంది అని చెప్పి. దర్శనం చేసుకోండి మీకోసం మీరు కూడా. ఖచ్చితంగా బృహదేశ్వర టెంపుల్కి వచ్చినప్పుడు ఈ నందిని విజిట్ చేయటం మర్చిపోకండి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మీకోస్ నంది మండపం. ఈ నంది మండపాన్ని ఎవరు కట్టించారంటే నాయకరాజులు పరిపాలిస్తున్నప్పుడు ఈ నంది మండపాన్ని కట్టించారు. ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం 16 స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ 16 స్తంభాల్లో 8 స్తంభాల్లో మనకి పురాణాల్లో కనిపిస్తున్న యాలి అనే ఒక జంతువు అయితే మనకు కనిపిస్తూ ఉంది. అలానే పైన చూసుకుంటే చాలా చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. ఇవి ఎప్పుడు వేశారంటే తంజావూర్ మరాఠాస్ పరిపాలిస్తున్నప్పుడు అప్పుడు వేసిన పెయింటింగ్స్ అండి. ఏమాత్రం చెక్కు చెదిరిపోలేదు, కానీ అక్కడక్కడక్కడ కొంచెం అయితే డ్యామేజ్ అయి ఉన్నాయి. ఎందుకంటే కాలం గడిచే కొద్దీ డ్యామేజ్ అవుతున్నాయి, కానీ అంతగా డ్యామేజ్ అవ్వలేదు, ఎందుకంటే రూఫ్ కిందనే ఉన్నాయి కాబట్టి. ఇదండి నంది మండపం. ఖచ్చితంగా ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ నంది మండపాన్ని విజిట్ చేయడం మర్చిపోకండి మీకోస్. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళేనండి నాయకరాజులు. వీళ్ళే ఈ నంది మండపాన్ని కట్టించిన వాళ్ళు. అన్నట్టు ఈ తంజావూరుని ఎవరెవరు పరిపాలించారంటే ఫస్ట్ పల్లవులు, తర్వాత చోళాస్, ఆ తర్వాత పాండ్యన్స్, ఆ తర్వాత నాయకాస్, ఆ తర్వాత వచ్చి తంజావూర్ మరాఠాస్, అండ్ ఆ తర్వాత వచ్చి ఇది ఫైనల్గా బ్రిటిషర్స్ చేతిలోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే లార్డ్ డల్హౌసీ ఒక చట్టాన్ని అయితే తీసుకుని వస్తాడు. ఆ చట్టం పేరే డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్. ఇది ఎలా ఉంటుందంటే రాజ్యం పరిపాలిస్తున్న రాజుకి పుత్ర సంతానం లేకపోతే తన రాజ్యాన్ని బ్రిటిషర్స్తో కలిపేసుకోవాలి. చూడండి అమిగోస్, మన దేశానికి వచ్చి మన మీదే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ పెట్టి మన రాజ్యాల్ని, మన సంపదని ఈ విధంగా డివైడ్ అండ్ రూల్ పేరుతో, తెలుగులో చెప్పాలంటే విభజించు
పాలించు అనే ప్రక్రియతో మన దేశ సంపదనంతా కొన్ని లక్షల కోట్లు మన దేశం నుంచి వాళ్ళ దేశానికైతే తరలించారు. ఈ రోజుల్లో మనం అక్కడ చూస్తున్న మహానగరాలన్నీ మన దేశ సంపదతో కట్టినవి. చరిత్ర మర్చిపోకండి అమిగోస్. ఈ దేవాలయం ముఖ్యంగా దేనికి ప్రాముఖ్యమైందంటే ఈ బృహదేశ్వర టెంపుల్ చుట్టూ, అలానే గర్భగుడి పైన ఉన్న విమానం మీద కనిపిస్తున్న శిలలకు, శిల్పాలకు. ఈ శిల్పాలను ప్రతిష్ఠించి దాదాపు 1000 ఏళ్ళు అవుతుంది, కానీ చెక్కు చెదరలేదండి. అవి చూడటానికి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయంటే అంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. పేపర్ మీద పెన్సిల్తో గీస్తే ఎంత క్లియర్గా కనిపిస్తుందో అంతకంటే క్లియర్గా కనిపిస్తున్నాయి. అన్నట్టు ఈ విమానం పొడవు వచ్చి 216 అడుగులండి. మొత్తం 13 అంతస్తులతో కూడి ఉంటుంది. ఈ విమానం మీద మనకు శివుని యొక్క 108 ఫామ్స్ కనిపిస్తాయండి. అందులో ముఖ్యంగా మనకి కనిపించే విగ్రహాలు అర్ధనారీశ్వరుడు, అలానే ది కాస్మిక్ డాన్సర్, నటరాజుని శిల్పం, అలానే చేతిలో ఒక పాత్రతో భిక్షాటన చేస్తున్న మూర్తిలాగా, అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో వేరే మందిరాల్లో కూడా మనకు చాలా అద్భుతమైన శిల్పాలు కనిపిస్తాయి. అందుకే ఈ మందిరాన్ని యునెస్కో వారసత్వ సంపద జాబితాలో అయితే చేర్చారు. చిన్న విషయం కాదండి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఈ టెంపుల్లో ఉన్న ప్రతి విగ్రహము ఒక వండరే. ప్రతి ఒక్క విగ్రహాన్ని యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చేర్చాలండి. ఇక్కడ శివలింగం కూడా చాలా చాలా పెద్ద శివలింగం అండి. ఏకశిల శివలింగం. హైట్ వచ్చి 12 అడుగులు, వెయిట్ వచ్చి 12 టన్నులు, అంటే 12,000 కేజీలు. నిజంగా అండి, ఈ గుడిని కట్టించిన చోళరాజైన రాజరాజ చోళుడు ఎంత గొప్ప వ్యక్తి అంటే అంత గొప్ప వ్యక్తి. ఆయన గురించి చరిత్రలో కూడా చాలా చాలా కథలు ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా ఒకసారి వినండి. ఇంకా ఈ గుడిని కట్టించిన ప్రతి ఒక్క వర్కర్ పేరు ఈ గుడి చుట్టూ, అలానే ఈ పరిసర ప్రాంతాల్లో ఆ రోజుల్లో ఉపయోగించిన ఏన్షియంట్ తమిళ్ భాషలో అయితే శాసనాల రూపంలో రాయించాడు అమిగోస్. అది ఆయన గొప్పతనం. నిజంగా అమిగోస్, ఆయన గురించి ఆయన కట్టించిన కట్టడాలకు వచ్చిన గూస్ బంప్స్ వస్తాయి బ్రో. అంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలా ఉంది ఆయన కథ కానీ, ఆయన కట్టించిన కట్టడం కానీ. అంత పెద్ద రాయిని, 80,000 కేజీలు ఉన్న రాయిని అంత పైకి విమానం మీదకి ఎలా తీసుకుని వెళ్ళారంటే చాలా థియరీస్ అయితే ఉన్నాయి. అందులో అందరూ అంగీకరించే థియరీ ఒకటి ఉంది. అది ఎలా అంటే విమానం మీద నుంచి ఒక 6-7 కిలోమీటర్లు పెద్ద ర్యాంప్ అయితే వేశారంటండి మట్టితో. ఇంకా అక్కడ స్టార్టింగ్ నుంచి ఆ 80 టన్స్ని గుర్రాలతో, ఏనుగులతో, మనుషులతో, ఇంకా రకరకాల సాధనాలతో నెట్టుకుంటూ వచ్చి ఆ విమానం శిఖరం మీద అయితే పెట్టారంటండి. ఇదే ఆ రోజుల్లో ఈజిప్ట్లో పిరమిడ్స్ని కట్టేటప్పుడు ఉపయోగించిన టెక్నాలజీ. ఇది మన దేశానికి ఎలా వచ్చిందంటే చోళులకి అలానే ఈజిప్షియన్స్కి మంచి సంబంధాలు అయితే ఉండేటివి. ఇంకా మీకు వేరే థియరీస్ ఏమన్నా తెలిసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టెంపుల్ కారిడార్లో బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు 108 శివలింగాలు అయితే ఉన్నాయి. అలానే శివలింగాల వెనకాల గోడల మీద చాలా చాలా ఓల్డెస్ట్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి. చాలా చాలా ఓల్డెస్ట్ పెయింటింగ్స్ అండి. మ్యాక్సిమం చాలా వరకు అయితే చెదిరిపోయినాయి. ఈ పెయింటింగ్స్ బట్టి మనకు చూస్తుంటే ఈ పెయింటింగ్స్ వచ్చి మరాఠాస్ వేయించినట్టున్నారు. ఎందుకంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ బట్టి మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ కొన్ని చోట్ల మనకైతే దేవనాగరి లిపి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ తంజావూరుని మరాఠా రూలర్స్ కూడా పరిపాలించారు కనుక.